ఉన్నదిరా ఈ మానవుని చేతు. యాడ తాకిందంటే ఆడ దేవుడు ఇలా పడిపోతున్నాడు. అంత గొప్ప నీ మానవ చేతు, అంత తాకతున్నాయి. ఈ ఏళ్ళకు కొంచెం చంద్రం రాసుకో, ఆ గుండుకు రాయి దేవుడు అయిండు. ఏళ్ళకు కొంచెం చంద్రం రాసుకో, ఆడ ఒక చెట్టుకు రాయి దేవుడు అయింది. వాళ్ళ తాకతున్నది దేవుణ్ణి చేసేది మంచి అనలా. అందుకు ఎంత గొప్ప ఉన్నదిరా ఈ మానవుని చేతు, తాకితే నంతలు దేవుడు ఆ చోతున నిలుతూ ఆ వేలు దానికి జరిగినట్టే దేవుడు అయిపోయాడు. మరి తెలుస్తుందా ఇంకా కూడా లోకులకు? మరి నేనే నిలబెట్టినా, నేనే దాన్ని చేసిన అన్న మాట తెలుస్తున్నాయా? తెలుస్తలేదు. అందుకు గంటలు ఊపి కొట్టినా, గంటలు ఊపి కొట్టినా, దేవుడు వినలేడు, దేవుడు వినలేడు. గంటలు ఊపి కొట్టినా, గంటలు ఊపి కొట్టినా, ముందుగా ఏమి పెట్టినా, ముందుగా ఏమి పెట్టినా, వాడు తినలేడు. గంటలు ఊపి కొట్టినా, గంటలు ఊపి కొట్టినా, గంటలు ఊపి కొట్టినా దేవుడి వినలేడు. ముందుగా ఏమి పెట్టినా వాడు తినలేడు. నువ్వు గంటలు ఊపి కొట్టినా ఆ దేవుడు వినేటోడే కాదు, అన్న ప్రాణమే లేదు కదా. మరి మందిరాలు పోతున్నారు, గంటలు కొడుతున్నారు. ఆ దేవుడు వింటున్నాడా? వింటున్నాడా? అంత కూడా తెలుస్తున్నాయి నీకు. అంటే మనకు అవి చిన్న పడితే అలవాటు అయిపోయినాయి. మన అలవాట్లు దాని మీదనే పోతున్నాం, కానీ మనది సత్యమేమి దాని మీద విచారం చేస్తలేము. గంటలు ఊపి కొట్టినా దేవుడు వినలేడు, ముందు ఏమి పెట్టినా దేవుడి తినలేడు అని ముందట ప్రసాదం పెడతాడు. మన పిల్లగంటే అరే ఇప్పుడు తినద్దు, దేవునికి ప్రసాదం పెట్టినాక తినాలంటాడు. ఎంగిలి కాదు అంటాడు. అరే ఉన్న దేవుడే ఈడు, అంతా కూడా తెలుస్తలేదు. మరి పిల్లల్ని తింటా అంటే ముందు తినద్దు, ముందు బోనం వేసినాక పచ్చకు బోనం వేసినాక తినబడుతుంది అంటుళ్ళు. అరే ఉన్న దేవుడే ఈడు, అది తినేటోడే కాడు, ఆయనకి ఏం పెట్టావు? అంతా కూడా బుద్ధి లేవు మన దగ్గర. విచారం ఉన్నాయా? లేవు. ఎందుకంటే మనకు మోడి పడిపోయింది. ఆ మోడి చొప్పునే పోతున్నాం మనము. మోడి పడిపోయింది. ఆ మోడి తీయాలంటే అది గురువు జ్ఞానంతోనే వెళ్తుంది. కానీ గురువు బోధ తీసుకొని కూడా అదే మోడీని ఇడిస్తలేదుగా. గురు బోధ అంటే వాళ్ళకి తెలుస్తుంది. అరే మూఢనమ్మకాలైంది, దూరమైంది గురు బోధ. అది అర్థం కాకర్లేదు ఇంకా కూడా. అందుకు దేవుని కోసము తిరిగేవు, ఎవరికి దొరికాడు? దేవుని కోసము తిరిగేవు, ఎవరికి
తనలో నిలిచాడు సోదరా, తనలో నిలిచాడు. దేవుని కోసము తిరిగారు, ఎవరికి దొరికారు ఇంతవరకు? కన్నా దేవుడికి వచ్చిండా, కనిపించిండా, మాట్లాడిండా? దేవాదేవా అనుకుంటా ఉన్న లోకమంతా పాగలవుతున్నా, ఓనికన్నా దొరికిండా ఇప్పటిదాకా? వంతైనా మాట్లాడిండా? నేను గిట్లా ఉన్నా గట్లా ఉన్నా అని వంతానో చెప్పిండా? అదే అర్థం కాకండి. అంటే దేవాదేవా అనేది మన చిన్నప్పటి మనకు అలవాటైంది. మీరా మనకు చిన్నప్పటి అలవాటైంది. మేమంటా ఏం మందిరం పోతారా, ఏం రాత్రి కింద పూజ చేస్తారా అంటే కోపం వస్తాలకు వస్తాయి. అరే ఆడవాళ్ళకంటే ఏం పచ్చే కాడికి పోతాడు, అది ఏం లేదు అంటే వాళ్ళకు కోపాలు. ఎందుకు? అది పోయి అలవాటు అయినాయి. మా వాళ్ళు అయితే ఆడికి పోదు, ఆ పుస్తక కాడికి పోను, మన పిల్లగాడు హనుమాల కాడికి పోలి, ఆడికి ఏమవుతున్నాయి మాకు అంటే ఇది అంతా మోడీ పడ్డది. ఈ మోడీకి కారణం తల్లిదండ్రి. ఈ మోడీకి కారణము తల్లిదండ్రి. వాళ్ళ తాతలు ముత్తాతలు పూజించుకుంటూ వచ్చిండు రాలని, వాళ్ళ తాతలు పూజలు చేసుకుంటూ వచ్చిండు రాలని, తండ్రులు పూజలు చేసుకుంటూ వచ్చిండ్రు, కొడుకులు తండ్రి చూసి కొడుకు మొక్కల దేవుడు ఉన్నాయి మొక్కు ఓళ్ళు పెట్టింది అంత. వాళ్ళకు ఓడి నేర్పింది. తల్లి కూడా పచ్చికాటి పోతున్నాయి, పిల్లలు దొరకపోతున్నాయి, అది కూడా నేర్చింది. ఇవన్నీ రూఢీలు ఓళ్ళు పెట్టింది మనమే. అందుకు నేనంట ఆ మోడీలకి ఏమని కానీ ముందు మన విచారం చేయాలా, ఇలా సత్యం అంతా మట్టుకున్నది, దాన్ని విచారం చేయాలి కదా మనం. విచారం చేస్తలేము, ఆ మోడీలు తప్పునే పోతున్నాం. ఇక వాళ్ళు అంటారు దేవుడు అక్కడ ఉన్న మొక్కు, అక్కడ ఉన్న మొత్తం పిల్లలకు మొక్కు ఇస్తున్నాడు. ఆ తండ్రి అంటారు, అరే నీకు పుట్టించిన ఆ దేవుడే, నన్ను పుట్టించినోడు ఆ దేవుడే, అందరినీ పుట్టించినోడు ఆ దేవుడే, మొక్కు. ఆడు మొక్కుతున్నాడు. ఇక నీదేం లెక్క ఉన్నదా? తండ్రికాయ చూస్తాడా? ఆడు కూడా దేవుడికి పోతున్నాడు, తండ్రిని తంతున్నాడు, దేవుడికాయ మొక్కుతున్నాడు. గట్టి అయిపోయింది. ఓలు చేసింది అని విత్తిరి ఓలు చేసింది తల్లిదండ్రి తప్పు. ఎందుకు ఏడుతావు? మరి నా పిల్లడు బేవార తెల్లిండు, నాకు గట్ట పెట్టలేడు, నీదేం లేకుండా దేవునితో పని ఉన్నదానికి. తప్పలేదు నీది. తన తప్పులు తాను తెలుసుకోలేకనే ఆగమైపోతుంది లోకం. అదే మరి అరే అక్కడ గుడిలో మందిరాలు ఎక్కడే దేవుడు లేడు, తల్లిదండ్రి దేవుళ్ళు, పెద్దదే దేవుళ్ళు, లేచంటే అలా కాడు మొక్కుంది. ఇదికుంటా నేర్పితే ఇప్పటికి బాగుపడుతుంది లోకం. ఎవరో నేర్పుతున్నా? అందరూ చెప్తున్నా దేవుడు నన్ను ఆర్తి తీయాలా, పూజలు చేయాలి, అబ్బే నేర్పు. నేను అంటే అవన్నీ పాలుతున్నాయి అంటే అలా కోపాలు వస్తాయి. అందుకు విచారం చేయాలి భయ్. మనమే కొడుకులా నేర్పినాం కదా, ఆడ దేవుడు ఉన్న మొక్కు, ఆడ దేవుడిని ఆడు కూడా మొక్కుతున్నాడు. అంటూ నన్ను పుట్టించిన ఆ దేవుడే, నిన్ను పుట్టించిన ఆ దేవుడే, అందరిని పుట్టిన ఆ దేవుడు. నీగా ఎందుకు చూస్తాడు? ఇక తంటాడు. తన్నా అలా అంటాడు. నీ దగ్గర లేకుండా దేవుడితో అవసరం ఉంటాయి. మరి మన చేత మనం కాలుకు గుడ్డ చేసుకొని మనము ఏడుస్తున్నాం. అందుకు దేవదేవయనున్న లోకము తిరుగుతుండు ఆగమ. ఇంతవరకు ఎవరికి దొరకదే ఆ దేవుడు, ఇప్పటిదాకా ఓడికి దొరకదు. ఇంత కోట్ల పబ్లిక్ ఉన్నారు, ఒక్కొంటికన్నా దొరకదు నాలేవా మరి?
అరే లేనే లేడు అంటే ఇక కోపం వస్తాయి వీళ్ళకి. ఆ దేవుడే లేడంటే ఇలా కోపం వస్తాయి. అరే మహారాజు చెప్తాడే దేవుడు లేడంటున్నాడు, కోపాలు వస్తాయి. మరి నువ్వు చూసినావా? దేవుణ్ణి చూసినా నువ్వు? కానొచ్చిందా నీకు? మాట్లాడినా నీతోని? అది అన్ను మూఢ నమ్మకాలలోనే పోతున్నాయి లోకమంతా. లోకమంతా మూఢ నమ్మకాలనే పోతున్నాయి. అందుకు మూఢ నమ్మకాలని దూరం చేయాలి. సుఖ దుఃఖాలు ఇచ్చే దేవుడని. ఆ దేవుడే సుఖం ఇస్తున్నాడు, మనకు దుఃఖాలు ఇస్తున్నాడు అని దేవుని మీద ఏడుస్తున్నాము. సుఖ దుఃఖాలు ఇచ్చే దేవుడని మనోవాంఛిత ఫలం ఇచ్చే మనము అడిగి పోయి మనకు మనసులో ఉన్నది అన్ని కోరికలన్నీ దూరం అవుతాయి. కోరికలన్నీ దూరమైన మాట మాట్లాడు. ఎమ్లాడకు పోతేనే నాకు ఆడ మొక్కితేనే కొడుకు పుట్టిండు, ఎమ్లాడ కానే పోవడుతుంది, నేటికెళ్ళి ఇవ్వడుతుంది. ఎమ్లాడ కాడ మొక్కితేనే పిల్లడు పుట్టిండు, ఆడనే పోయి ఇంటికెళ్ళి ఇవ్వబడుతుంది. ఇక చూడెత్తనే కథ. ఆడ మొక్కితేనే పిల్లడు పుట్టిండా? ఇంత కూడా దిమాగులు లేవు లోకుల దగ్గర పోయి. అరే ఏ దేవుడు ఏమి ఇచ్చేటోళ్ళే అనిండతు, దేవుని ముందట అనిండతు, దేవాన కొడుకు కాల. ఆ దేవుడు విన్నాడా? ఆ రౌతు దేవుడు ఉంటున్నాడా? వాళ్ళతోనే వింటున్నాడా? నీ జవాబు ఇస్తున్నాడా? అది కూడా అర్థం కాకలేదు కూడా. మస్తు మంది ఉన్నారు, ఎమ్మడాలకు పోతున్నారు, పితిపాటికి పోతున్నారు, ఎంటికలు తీస్తున్నారు. అరే మీరు కడుతున్న పైసలు ఎందుకు కూడా కొట్టుకుంటారు మీరు? అదే ఇంటికాడ తీసుకొని మీ ఖర్చు అంతా బతుకుతుంది కదా. మరి పైసలు ఎందుకు మరి మీరు ఆగం చేసుకుంటున్నారు? అందుకు అన్నాడు పైసలది కూడా విలువ చేస్తే చెయ్యాలా? మరి లక్ష్మి అంటను నన్ను విలువ చేసిన ఇంటికాడనే ఉంటా, ఆగమాగం ఖర్చు చేసుకొని ఇంటికాడ నేను ఉండనే లక్ష్మి. అందుకంతా కూడా దేవుడు అన్న మాటని తెలుస్తలే భయ్. అరే జీవుడే దేవుడు. ఇక్కడ ఎందరు మంది కూర్చున్నారు, వీళ్ళందరూ దేవుళ్ళే. వీళ్ళని దేవుళ్ళలాగా చూడండి. ఆ రాళ్ళ పందులు ఏం పడతారు? అవి రాళ్ళని మనమే నిలబెట్టాం కదా. మరి అంతా కూడా తెలుస్తలేదు కంకు. అందుకు ఇప్పుడు కుంభమేళ ప్రయాగ్రాజ్ ఇలాహాబాద్లో కుంభమేళ జరుగుతుంది. అయితే ఆడలేదా పబ్లిక్ అన్ని మతాలోళ్ళు అన్ని ధర్మాలోళ్ళు పబ్లిక్ మొత్తం ఆడపోతారు. కోట్ల పబ్లిక్ ఉంటుంది. అట్లా ఒక్క జాగాలో కీర్తన ప్రవచన అవుతుండే. ఇక పబ్లిక్ ఫుల్ ఉన్నది. ఇక ఆనికి దొడ్డికి వచ్చిందేమో, ఇక పోతందుకు ఆడికి తోవలేదు. అది ముందాటి కూర్చున్నాడు అని పోదామంటే ఎక్కడికి వెళ్ళి తో దొరుకుతుంది. ఆయనకేమో ఆగుతలేదు. అది ఇక ఆడేం చేసిండు, ఆ ఉసుకలు ఆడనే కూర్చున్నాడు. ఉసుకలు ఆడనే కూర్చున్నాడు. ఇక కూర్చున్నాడు, కప్పేసిండు. కప్పిని ఉసుకని ఇట్లా ఎత్తు చేసిండు. ఇక తెల్లారినాక చూస్తున్నారు అందరు, ఎక్కడో అక్కడ వెళ్ళి తెల్లారి చూస్తున్నారు. అరే ఈడ దేవుడు ప్రసన్నమైండు, దేవుడిగా లింగం ఉన్నది. ఆగనవచ్చా, ఇంత పెద్ద లింగం అయిందనవచ్చ. అదే దేవుడు ప్రసన్నమైందని వాడిగా కుడుకలు కొబ్బరికాయలేము, పసుపులేమి, కుంకుమలేమి, అరే ఊద్బత్తిలేమి అత్తున్నాను మొక్కుతున్నాను, నారకాయ కొడుతున్నాను మొక్కుతున్నాను, పూజలు చేస్తున్నాను మొక్కుతున్నాను అందరు. ఇక ఇంటెత్తు కుప్ప పడిపోయా. అన్న ఒక్కడు హుషారు ఉండే మనస్తుంటాడని. ఇక అని ఏమైందత్తు ఇది పోయి చూద్దాం అని అన్నకి వెళ్ళి అదంతా పక్కకు చేసి అట్లా బట్టి గింత మూఢనమ్మకాలు యాడ దేవుడింటి అలా నారకాయలు పదకొట్టు ఉద్బత్తి పెట్టాడు. ఇది ఎట్లా ఇంత పిసైంది లోకం నాకు అర్థం కాకండి. అది తీస్తాళ్ళకెళ్ళి అది ఆట నచ్చింది.
మరి దాన్నే మొక్కుతున్నాను, కొడుతున్నాను, మొక్కుతున్నాను. చూడు ఎట్లా ఈ కథ నువ్వు. ఆడ కొడుతున్నాను, మొక్కుతున్నాను. మరి అంతా కూడా బుద్ధి లేదుగా. అందుకు మనం మూఢనమ్మకాలలో వెళ్ళిపోతున్నాం మనము. అదే మూఢనమ్మకాలన్నీ దూరం చేతండియే గురువు బోధవు, ఇంకా ఏం కాదు. సుఖ దుఃఖాలు ఇచ్చే దేవుడని మనోపాంచిత ఫలం లేదు. సుఖ దుఃఖాలుగా దేవుడే, ఆ దేవుడే మనకు వరకతిస్తున్నాడు, ఆ దేవుడే మనకు అరకతిస్తున్నాడు. ఆడ మొక్కితే ఇంత పంట పండింది, ఆ దేవుని పైన ఒక కోణనే ఇస్తుందా? ఇవన్నీ ఏం కథ? అరే ఎక్కడే దేవుడు లేరా?